అని సౌండ్ తగ్గించారు భయ్య, లోపల సౌండ్ తగ్గించారు. ఫస్ట్ హాఫ్ బాగా ల్యాగ్ ఉంది, ఓన్లీ ఇంటర్వెల్ వరకు అన్నారు. బోయపాటి సినిమా ఫస్ట్ ఎప్పుడు అట్లే చూపిస్తారు, ఫస్ట్ బాలకృష్ణ, సెకండ్ హాఫ్ రెండో బాగా అగౌరవం చూపిస్తారు. ప్రతి సినిమాలు ఉండేది, సింహాలో కూడా అలాగుంది, లెజెండ్ లో అలాగుంది, అక్కడ 1 లో అలాగుంది, అక్కడ 2 లో కూడా అలాగుంది మేడం. తమన్ గారి మ్యూజిక్ సంయుక్త మీనన్ గారు ఎలా ఉన్నారు? గ్లామర్ జాజికాయ సాంగ్ సినిమాకి చాలా చాలా హీరోయిన్ మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా బోయపాటి గారు తెలుసు బాలకృష్ణ గారు ఎలాంటి విలన్ పెడితే బాగుంటది, ఎలాంటి హీరోయిన్ పెడితే బాగుంటది, బోయపాటి గారు తెలిసే తీస్తారు సినిమా ఏదైనా. ఇది డివోషనల్ సినిమా కదా, మధ్యలో జాజికాయ సాంగ్ వచ్చారు. జాజికాయ సాంగ్ వచ్చినప్పుడే జనాలకు ఊపొస్తారు సార్. ఒక ఐటమ్ సాంగ్ కాదు, ఒక ఈ సాంగ్ కాదు, రెండింటి కలిపి కొట్టింది తమన్ గారు. ఈ సాంగ్ మాత్రం చాలా బాగా తీసిండ్రు. ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మన జనాలకు ఉత్సాహం వస్తుంది. చాలా రోజుల తర్వాత ఐటమ్ సాంగ్ విన్నాము, ఆ ఐటమ్ సాంగ్ కాదు కానీ ఆ విధంగా ఈ సాంగ్ ఉంటది. చాలా బాగుంది సినిమా సాంగ్. నాకు అక్కడ 1 కానీ అక్కడ 2 బాగుంది మేడం. ఎందుకంటే ఈ సినిమా చూస్తే అఘోరి పాత్రలో బాలయ్య బాబు అఖండ 2లో సగమే చూసాం మేడం. 5-6 నిమిషాలు ఒక అరగంట చూస్తుంటాం మేము. ఈ సినిమాలో 2 గంటలు అఘోరి పాత్రలో బాలయ్యని చూస్తుంటే అబ్బా నిజంగా శివుడే దిగొచ్చాడు అనుకుంటున్నాం మనం. అసలు శివుతానం చేసింది అసలు బాలయ్య బాబు. ఏ డైలాగ్ కావాలన్నా డైలాగ్ కావాలి నీకు బాలయ్యకిస్తుంది, రాసి పెట్టుకో ఒక డైలాగ్ అయితే. నారాయణ స్వామి, కుమారస్వామి, సీతారామ స్వామి, వెంకట స్వామి అనేసి 5 కొడుకులు పుట్టి చచ్చిపోయిన తర్వాత ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ మొక్క పెట్టాడు మా నాన్న. నా పేరు లక్ష్మీనరసింహ స్వామి అని. మీరు స్తంభంలో కట్టుబడిన 10 కొడుకులు వచ్చేసారి అరెస్ట్ చేస్తా వాడిని.